నమస్కారం. రైతు రంజనికి స్వాగతం. సింగార దీన్ని వాటర్ చెస్ట్‌నట్ లేదా నీటి సింగారం అని కూడా పిలుస్తారు. ఇది నీటిలో పెరిగే ఒక ప్రత్యేకమైన లాభదాయకమైన పంట. ఇది ఎక్కువగా శీతాకాలంలో లభిస్తుంది. కానీ దీని నుండి తయారు చేసే పిండి ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది. సింగార పండు కేవలం రుచులనే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందాలనుకునే రైతులకు ఇదొక మంచి ఎంపిక. సింగార మొక్కలకు రోజుకు 6 నుంచి 8 గంటల సూర్యరశ్మి అవసరం. కాబట్టి సూర్యరశ్మి బాగా తగిలే ప్రాంతాన్ని ఎంచుకోవాలి. ఈ పంట పూర్తిగా నీటిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి చెరువులు, కుంటలు లేదా నీటిని నిల్వ పెట్టుకోగల పొలాలు దీని సాగుకు అనుకూలం. నీటి లోతు 1 నుంచి 2 మీటర్ల వరకు ఉండేలా చూసుకోవాలి. ఇక సింగార పంటకు సారవంతమైన బరువైన బురద నేలలు కానీ అనుకూలం. నేల pH 6.0 నుండి 7.0 మధ్య ఉంటే చాలా మంచిది. మట్టిలో సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉంటే దిగుబడి బాగుంటుంది. ఇక విత్తన ఎంపిక ఎలా చేసుకోవాలనేది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటర్ చెస్ట్‌నట్ ను సాధారణంగా గింజల ద్వారా లేదా పండు నుండి మొలకెత్తిన మొక్కల ద్వారా సాగు చేస్తారు. పూర్తిగా పండిన సింగార గింజలను మొలకెత్తించడానికి తక్కువ నీరు ఉన్న ప్రాంతాలలో ఉంచాలి. మొలకెత్తిన గింజలను నర్సరీ ట్యాంకులలో లేదా తక్కువ పోషకాలు ఉన్న ప్రదేశంలో పెంచాలి. మొక్కలు సుమారు 30 సెంటీమీటర్ల ఎత్తు పెరిగిన తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. హెక్టార్కు 80 నుంచి 100 కిలోల పొడి గింజలు అవసరమవుతాయి. వర్షాకాలం ప్రారంభంలో నర్సరీ నుండి తీసిన మొక్కలను చెరువులు లేదా పొలాల్లో నాటాలి. సారవంతమైన నేల అయితే 2 నుంచి 3 మీటర్ల దూరంలో, సాధారణ నేల అయితే 1 నుంచి 2 మీటర్ల దూరంలో నాటాలి. ఒక హెక్టార్కు సుమారు 4500 నుంచి 5000 మొక్కలు అవసరం. ఇక పంట పెరిగే కాలమంతా నేల 100 మిల్లీమీటర్ల నుండి 300 మిల్లీమీటర్ల నీటితో నిండి ఉండాలి. అవసరమైతే ఎక్కువ నీటి లోతును కూడా మొక్క తట్టుకుంటుంది. వరి పొలాల మాదిరిగానే నీటితో నిండిన పొలాల్లో కూడా సింగారను పండించవచ్చు. సేంద్రియ ఎరువులు సింగారకు ఎరువులు చాలా అవసరం కాబట్టి కోళ్ళ ఎరువు, ఆయిల్ కేకులు, కంపోస్ట్ లేదా పశువుల ఎరువును హెక్టార్కు 8 టన్నుల చొప్పున వేయడం వల్ల మొక్క పెరుగుదల బాగుంటుంది. నాటిన సుమారు 1 నెల తర్వాత హెక్టార్కు 30 నుంచి 40 కిలోల యూరియాను వెయ్యాలి. ఆ తర్వాత 20 రోజులకి మరో 20 కిలోల యూరియాను వెయ్యాలి. భాస్వరం మరియు పొటాషియం కూడా అవసరమైన మోతాదులో అందించాలి. జింక్, బోరాన్ వంటి సూక్ష్మ పోషకాలు కూడా పండ్ల సంఖ్యను, బరువును పెంచుతాయి. సింగార సాధారణంగా తెగుళ్లు మరియు వ్యాధులకు తక్కువ ప్రభావితం అవుతుంది. అయినప్పటికీ ఎప్పటికప్పుడు మొక్కలను పర్యవేక్షిస్తూ ఏవైనా సమస్యలు కనిపిస్తే వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలి. అవసరమైతే 1-2 సార్లు పురుగు మందులు, శిలీంద్ర నాశకాలు పిచికారీ చేయవచ్చు. నాటిన సుమారు 6 నుంచి 7 నెలల తర్వాత లేదా ఆర్థిక దిగుబడి రావడానికి 4 నెలల సమయం పడుతుంది. ఆకులు పసుపు రంగులోకి లేదా గోధుమ రంగులోకి మారడం పంట కోతకు సిద్ధంగా ఉందని సూచిస్తుంది. కోత సమయంలో మొక్కలను జాగ్రత్తగా బయటకు తీసి పండ్లను వేరు చేయాలి. ఇక సింగార సాగు అనేది నీటి వనరులు అందుబాటులో ఉన్న రైతులకు ఒక మంచి ఆదాయ వనరు. సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చు. సాంప్రదాయ పంటల్లో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు సింగార సాగుపై దృష్టి సారించడం ద్వారా తమ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవచ్చు.